వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ విని ఈ రోజు నేను కొత్త ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చాను. సో ఎగ్జాక్ట్లీ ఎక్కడంటే ఏసీఎల్ బండ్లగూడ దగ్గరకు వచ్చామండి. సో ఇది మొత్తం టోటల్ గా డూప్లెక్స్ హౌసెస్ అండి. ఇక్కడ చూడండి మనకి టోటల్ గా 8 డూప్లెక్సెస్ హౌసెస్ ఉన్నాయి. సో మెయిన్ రోడ్ నుంచి మనకి సెకండ్ బిట్ అనే వీడియో తీస్తున్నాం ఇప్పుడు. సో ఇక్కడ చూడండి మొత్తం సరౌండింగ్స్ చూపిస్తున్నాను నేను ఇక్కడ. సో మనకి ఎదురుగా గేటెడ్ అపార్ట్మెంట్స్ అనేటివి కూడా ఉన్నాయి. గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇక్కడ మెయిన్ రోడ్ 100 ఫీట్ రోడ్ ఉందండి. సో 100 ఫీట్ నుంచి కొంచెం ముందుకు వచ్చిన సెకండ్ బిట్టే మన ఇప్పుడు తీసే విల్లా అండి. సో ఇది మొత్తం వచ్చి 150 స్క్వేర్ యార్డ్స్. సో లోపలికి వెళ్దాం రండి. సో ఇక్కడ మెయిన్ గేట్ వచ్చేసింది. ఇక్కడ మనకి బోర్ అంతా పెట్టేశారు ఇక్కడ. సో నల్ల వాటర్ పైప్ లైన్ కూడా వచ్చేసింది. ఇక్కడ పార్కింగ్ కోసం కొంచెం స్పేస్ అని వదిలేసారు. పిఓపి మొత్తం చేశారు పైన మొత్తం లైటింగ్స్. సో ఇక్కడ చూడండి ఎంత బాగా కన్స్ట్రక్షన్ చేశారు. మనకి ఇది మార్బుల్ తో చేశారు, మంచిగా ఉంది. సో ఇక్కడ మనకి వాష్ పాయింట్ కోసం కొంచెం స్పేస్ అనేది వదిలారు. సో చాలా బాగుంది. సో లోపల చూద్దాం. సో లోపల నుంచి ఇక్కడ మనకి మెయిన్ డోర్ కూడా ఉంది. ఇక్కడ నుంచి మనకి ఓపెన్ కిచెన్ అనేది కూడా ఇచ్చారు. ఇక్కడ చూడండి ఓపెన్ కిచెన్ నుంచి మనకి ఒక టూ వేస్ అనేటివి ఇచ్చారు. సో ఇక్కడ చూడండి మనకి పాయింట్స్ అన్ని ఇక్కడ పిఓపి ఎంత బాగా చేశారు బయట. సో ఇక్కడ తర్వాత మనకి బయట సైడ్ మనకు ఒక 2 ఫీట్ గల్లీ అనేది ఇచ్చారు. సో మొత్తం సరౌండింగ్ బ్యాక్ సైడ్ మొత్తం వెళ్ళడానికి. సో మెయిన్ ఎంట్రన్స్ లోకి వెళ్తున్నాము. చాలా స్పేషియస్ గా ఉంది కదా హాల్ అనేది. వావ్ ఎంత బాగుంది కదా. సో మనకి ఇక్కడ విండోస్ కూడా ఇచ్చారు. విండోస్ కి కూడా మనకి మస్కిటోస్ రాకుండా కూడా మస్కిటోది కూడా ఇచ్చారండి ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ వాష్ బేసిన్ కి పాయింట్ ఇచ్చారు. తర్వాత ఇక్కడ మనకి ఓపెన్ కిచెన్ అనేది ఇచ్చారు. పైన సజ్జ కూడా ఇచ్చారు ఏమైనా పెట్టుకోవడానికి. సో మనం ఇంటీరియర్ ఏమైనా చేసుకోవాలనుకున్నా కూడా మనకి మొత్తం చేసుకోవచ్చు. సో ఇక్కడ మొత్తం పాయింట్స్ అనేటివి ఇచ్చారు. మనం ఏమైనా ఫ్రిడ్జ్ కానీ రిక్లీనర్స్ సాఫ్ట్ సోఫాస్ పెట్టుకోవడానికి కూడా పాయింట్స్ అనేటివి ఇచ్చారు. సో ఇక్కడ మనం నెక్స్ట్ బెడ్రూమ్ కి వెళ్తున్నాం స్ట్రైట్ గా. ఇది మనకి 150 స్క్వేర్ యార్డ్స్ అండి. 22.6 × 60 డైమెన్షనల్ వస్తుంది. ఇక్కడ మనకు ఒక మాస్టర్ బెడ్రూమ్ అనేది ఇచ్చారు. మొత్తం రెడీగా ఉందండి, రెడీ టు షిఫ్ట్. సో మనకి ఫ్యాన్ పెట్టుకోవడానికి పాయింట్, ఇక్కడ సెల్ఫ్స్, సో వాష్రూమ్ ఇక్కడ ఇచ్చేసారు, అటాచ్ వాష్రూమ్. ఇది ఈస్ట్ ఫేస్ అండ్ 33 ఫీట్ రోడ్ వస్తుంది. డూప్లెక్స్ విల్లా హౌస్ అండి. నియర్ బై ఈసీఎల్ బండ్లగూడ. మెయిన్ రోడ్ నుంచి మనకి సెకండ్ బిట్ అనేది వస్తుంది. సో విత్ ఇన్ 1 కిలోమీటర్ మనకి 4 ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ కాలేజెస్ అనేటివి ఉన్నాయి. ఓఆర్ఆర్ మనకి 5 minutes లో రీచ్ అవుతాము. ఇది 3 BHK విల్లా హౌస్. ఆల్రెడీ ఇప్పుడు మీకు ఒక మాస్టర్ బెడ్రూమ్ చూపించాను. సో ఇప్పుడు పైకి వెళ్తున్నాము. సో ఇక్కడ స్టెప్స్ కూడా చాలా పెద్దగా ఉందండి. ఇక్కడ మనకి స్టెప్స్ దగ్గర ఒక విండో కూడా ఇచ్చారు. సో మనం ఏమైనా ఫ్రిడ్జెస్ పెద్ద పెద్ద సామాన్లు కూడా పైకి తీసుకెళ్ళడానికి పెద్దగా ఇచ్చారు స్టెప్స్. సో ఇక్కడ స్టెప్స్ నుంచి పైకి వచ్చిన వెంటనే మనకి హాల్. ఇక్కడ మనకు పూజా రూమ్ అనేది ఇచ్చారు చూడండి. సో మనకి ఇక్కడ పూజా రూమ్ లో లైట్ పెట్టుకోవడానికి పాయింట్ కూడా ఇచ్చారు. సో పూజా రూమ్ కూడా చాలా పెద్దగా ఉంది. నెక్స్ట్ పూజా రూమ్ తర్వాత మనకి పక్కనే చిల్డ్రన్స్ రూమ్ లాగా ఇచ్చారు. సో ఇక్కడ చూడండి చిల్డ్రన్స్ రూమ్ కి సెల్ఫ్స్ అవి కూడా ఇచ్చారు. నెక్స్ట్ అటాచ్ వాష్రూమ్ ఉంది. అటాచ్ వాష్రూమ్ ఇచ్చారు. వెంటిలేషన్ అయితే చాలా బాగుందండి. ఎంత వెలుతురు వస్తుంది చూడండి, వితౌట్ ఎలక్ట్రిసిటీ ఏం లేదు. సో ఇక్కడ మనకి స్మాల్ గా బాల్కనీ అనేది ఇచ్చారు ఇక్కడ. సో మనం పిల్లలకి ఆడుకోవడానికి కూడా మంచిగా ఉయ్యాల వేసుకొని కూర్చోడానికి కూడా చాలా బాగుంది. సో ఇక్కడ పైనుంచి వ్యూ చూడండి. సో మనకి ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ అనేటివి అన్ని కనిపిస్తున్నాయి వ్యూ టోటల్ గా. దీంట్లో మనకి బోర్ కనెక్షన్ అండ్ వాటర్ కనెక్షన్ ఉందండి. పైప్ లైన్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఇంకొక మాస్టర్ బెడ్రూమ్ కి వెళ్తున్నాము. సో హాల్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది అండి. సో ఇక్కడ ఫైనల్ గా మనకి మళ్ళీ మాస్టర్ బెడ్రూమ్. సో ఇక్కడ మొత్తం మనకి వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఫ్యాన్ సీలింగ్ అవంతా వర్క్ అనేది ఇచ్చేసారు. పాయింట్స్, ఇక్కడ విండో, వెంటిలేషన్ అయితే చాలా బాగుందండి, చాలా వెలుతురుగా ఉంది. సో ఇక్కడ మనకి అటాచ్ వాష్రూమ్ ఇచ్చారు. సో ఇప్పుడు మనం పైకి వెళ్దాము. సో పైన కొంచెం వర్క్ అనేది అవుతుందండి.
సో పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ లేదు, కానీ సో ఫైనల్ గా పైకి వచ్చేసాము. సో ఇక్కడ చూడండి మనకి ఎంత బాగా ఇచ్చారు, మొత్తం ఇక్కడ మొత్తం చాలా బాగుంది. ఫినిషింగ్ అనేది చేసి తర్వాత మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. సో ఇక్కడ మనం ఏమైనా స్మాల్ ఫంక్షన్ గా కూడా గెట్ టుగెదర్ లాగా స్మాల్ పార్టీ చేసుకోవడానికి కూడా స్పేస్ చాలా పెద్దగా ఉంది. తర్వాత ఈవినింగ్ టైంలో గార్డెనింగ్ కూడా చేసుకోనికి స్పేస్ అనేది అటు సైడ్ కూడా ఇచ్చారు. సో వాకింగ్ చేసుకొని మనం అలసిపోయినప్పుడు ఇక్కడ కూర్చోడానికి ఇట్లా మనకి ఒక బెంచ్ లాగా కూడా కట్టారండి, చాలా బాగుంది. సో ఇక్కడ చూడండి బయట ఓవర్ వ్యూ. సో దీని ప్రైస్ వచ్చి 1 CR 6 lakhs అండి. సో 1,06,00,000 నెగోషియబుల్ అండి. సో మన ఛానల్ పేరు చెప్తే మనకి కొంచెం తక్కువ కూడా చేస్తారు, నెగోషియబుల్ చేస్తారు. మనకి డైరెక్ట్ స్క్రీన్ మీద ఓనర్ బిల్డర్ నంబర్ పేరు పెడతాను, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో మనకి వితౌట్ ఎనీ కమిషన్ మనం డైరెక్ట్ ఓనర్ తో డీల్ చేసుకోవచ్చండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.